బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు మరో ఒకేసారి రెండు బిగ్ షాక్లు తగిలాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. ఆదివారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కాగా ఈ ఉదయమే పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చెప్పిన దానం నాగేందర్, గంట క్రితమే పార్టీకి రాజీనామా చేసిన రంజిత్ రెడ్డిలు ఒకేసారి షాక్ ఇవ్వడం బీఆర్ఎస్ కు భారీ దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉంటుందని చర్చ జరుగుతుంది. కాగా గ్రేటర్ లో ఒకే ఒక ఎమ్మెల్యే కూడా లేని కాంగ్రెస్ కు దానం నాగేందర్ తొలి అధికార పార్టీ ఎమ్మెల్యే కానున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇవాళ పొద్దున్నే గేట్లు ఓపెన్ చేశాం, ఇక బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు ఒకేసారి రెండు షాక్లు తగిలాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లు కాంగ్రెస్ లో చేరారు. ఆదివారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కాగా ఈ ఉదయమే పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చెప్పిన దానం నాగేందర్, గంట క్రితమే పార్టీకి రాజీనామా చేసి రంజిత్ రెడ్డిలు ఒకేసారి షాక్లు ఇవ్వడం బీఆర్ఎస్ కు భారీ దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉంటుందని చర్చ జరుగుతుంది. కాగా గ్రేటర్ ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కాంగ్రెస్ కు దానం నాగేందర్ తొలి అధికార పార్టీ ఎమ్మెల్యే కానున్నారు. ఇక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇవాళ పొద్దున్నే గేట్లు ఓపెన్ చేశాం, ఇక బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తాము గేట్లు మొదటి గేటు తెరిచామని చెప్పారు. మొదటి గేట్లో ముఖ్యంగా ఇటు చేవెళ్లకు సంబంధించినటువంటి ఎంపీ రంజిత్ రెడ్డి, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇద్దరు కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోవడం జరిగింది. దీంతో మొదటి గేటు ఎత్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఆ కుటుంబ సభ్యులు నలుగురు తప్ప ఎవరుండరని కూడా ఇదివరకే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మొదటిసారిగా ఇటు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఇటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనేక రకాలుగా ఇటు కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది, ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర జరుగుతుందని చెప్పేసి ఆ నేతలే ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకైతే ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు అయితే గత కొంతకాలంగా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడ్డ తెల్లారి నుండే రేవంత్ రెడ్డి నివాసానికి క్యూ కట్టినా కానీ ఇంతవరకు ఏ ఒక్క ఎమ్మెల్యేలను కూడా చేర్చుకోలేదు. కానీ ఈరోజు మాత్రం మొదటిసారిగా దానం నాగేందర్ ఎమ్మెల్యేని అయితే కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంపీ చేవెళ్లకు సంబంధించినటువంటి ఎంపీ రంజిత్ రెడ్డిని కూడా ఇద్దరిని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి అయితే ఆహ్వానించడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో గ్రేటర్లో మాత్రం కొంతకాలంగా అంటే గత ఎన్నికల్లో కూడా బలహీనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దీంతో పెద్ద బలం చేకూరిందని చెప్పుకోవాలి. ఇప్పటికే
గ్రేటర్ ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఇప్పుడు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఇటు దానం నాగేందర్కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతోంది. మరొకవైపు చేవేళ్లకు సంబంధించినటువంటి టికెట్ రంజిత్ రెడ్డికా లేకపోతే సునీత మహేందర్ రెడ్డికా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దాంతోపాటుగా ఇటు మల్కాజ్గిరికి పోటీ పడుతున్నటువంటి ఇటు ఈ యొక్క టికెట్ మాత్రం ఇటు రంజిత్ రెడ్డికా లేకపోతే సునీత మహేందర్ రెడ్డికా ఇద్దరిలో ఎవరికో ఒకరికైతే టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి బంతు రామ్మోహన్ కూడా ఇటు సికింద్రాబాద్కు సంబంధించినటువంటి ఆశావాహులుగా అంటే ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరినా కానీ అతనికి టికెట్ వస్తుందని చెప్పేసి భావించారు. కానీ మరి ఆ టికెట్ వస్తుందా లేదనేది అయితే మరి తెలవాల్సి ఉంది. దీనికి ఇటు దానం నాగేందర్ని ఎంపీగా బరిలో నిలపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం కూడా దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే అనుకున్నదే తడుగా ఇటు ఏదైతే తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నటువంటి కుట్ర జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ మొదటిసారిగా ఇటు మొట్టమొదటి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తీర్థం అయితే పుచ్చుకున్నారు. ఇప్పటికే ఇటు భద్రాచలంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, అదేవిధంగా మెదకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇటు సునీత లక్ష్మారెడ్డి, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్యం, అదేవిధంగా ఇటు మెదక్కి సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు, వారితో పాటుగా ఇటు ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయనతో పాటుగా ఇటు దానం నాగేందర్ కూడా ఇటీవల వీళ్ళందరూ కూడా ఇటు వరుసగా ముఖ్యమంత్రిని కలుస్తూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా ఎల్బీ నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని చెప్పేసి బీఆర్ఎస్ను వీడతారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే ఇటు 26 మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే ఆ పార్టీని బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకైతే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి 26 మంది వస్తారా లేకపోతే ఇప్పుడు వచ్చినట్లుగా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా అనేది మొత్తం చూడాలి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలోకి అయితే వలసలు మాత్రం ఈ యొక్క ఎన్నికల ముందు, లోక్సభ ఎన్నికల ముందు మాత్రం ప్రారంభమని చెప్పుకోవాలి. వరుణ్ రైట్, అంటే పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ సెకండ్ కేడర్ నాయకులందరూ కూడా వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ కేడర్ని ఓపెన్ చేసినట్టు గేట్లో మనకి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ఇంకా వలసలు ఇప్పటి నుంచి ప్రారంభం అవుతాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా తప్పకుండా వరుణ్, కాంగ్రెస్ పార్టీలోకి వలసలు అయితే ఖచ్చితంగా ఉంటాయని భావించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా కూడా అంటే ప్రభుత్వం అక్కడ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజే తెల్ల వెంకట్రావు భద్రాచలంకు సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచిన రోజే నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పడం, అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రిని కలవడం, అదేవిధంగా కాలేయ రోజు ఇటు ముఖ్యమంత్రి కార్యక్రమాల్లో ఉంటుండడం మనం చూస్తా ఉన్నాం. దీంతో ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో ఉండడానికి ఇష్టపడడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేదా టీడీపీ నుండి ఆ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలతో పసుగని నేతలందరూ కూడా ఆ పార్టీని వీడి రావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రిని కలుస్తూ ఇటు మర్యాదపూర్వకంగా లేకపోతే ప్రోటోకాల్ విషయంలో లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ముఖ్యమంత్రి నుంచి కలిసినా కానీ అంతర్గతంగా మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని చెప్పేది తుది నిర్ణయంగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క చేరికలు అయితే భారీ స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు 16 పార్లమెంటు స్థానాలు గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇప్పటికే సర్వేలలో 12 వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఈ 12తో పాటుగా ఇంకొక 4 పార్లమెంటు స్థానాలు కూడా గెలవాలని చెప్పేసి మొత్తం ఇక రాష్ట్రం నుండి 16 పార్లమెంటు స్థానాల్లో కనీసం 14ని గెలిచి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానుక ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఇటు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ భావిస్తుంది. కాబట్టి ఇటు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడంలో కీలకంగా తెలంగాణ పాత్ర ఉండాలని చెప్పేసి భావిస్తోంది. అందుకొరకే ఇటు వివిధ వలసలను ప్రోత్సహిస్తూనే కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటూ ఈ యొక్క అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవాలని చెప్పి భావిస్తున్నది. అందుకొరకే ఈ వలసలను ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగానే నేతలు అయితే ఒక్కొక్కరుగా వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. వారిని రైటర్ బాబు, అంటే ఈ వలసలు పూర్తిగా ఇటు బీఆర్ఎస్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? వచ్చే పార్లమెంట్ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎందుకంటే ఒక పక్క కవిత అరెస్ట్, ఒక పక్క చూస్తుంటే నేతలందరూ వెళ్ళిపోతున్నారు. టోటల్గా బీఆర్ఎస్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? వరుణ్, మనం ఇప్పటికే చూస్తున్నాం బీఆర్ఎస్కు అసలు అభ్యర్థులు దొరికేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా కనబడడం లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్లు కూడా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలు కూడా ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు విముక్త వ్యక్తం చేస్తూ ఉన్నారు, సుముఖంగా లేరు. వీళ్ళందరూ కూడా ఆ పార్టీని వీడిపోవాలని చెప్పేసి భావిస్తున్నారు. కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు, మరి కొంతమంది కాంగ్రెస్లోకి వస్తూ ఉన్నారు. ఇటు క్యాండిడేట్లు దొరకనటువంటి పరిస్థితుల్లో ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని ఇటు బీఆర్ఎస్ అయితే అభ్యర్థులుగా పెట్టి ఇటు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తా ఉంది. మరొక వైపు ఇటు కవిత అరెస్టు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అవినీతి, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
చేపడుతున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు ఆ ఎన్నికల హామీలు వీటన్నిటిని కూడా ప్రజలందరూ సున్నితంగా గమనిస్తూ ఉన్నారు, నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటు వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మనగడ లేదని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇటు అభివృద్ధి కావాలన్నా లేకపోతే ప్రభుత్వం కూడా ఈ 100 రోజుల్లో అనేక కార్యక్రమాలు చేపట్టింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసేటువంటి అవకాశం ఉన్నట్టు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీంతో కాంగ్రెస్ పార్టీకి రావడమే గత్యంతరం అని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీని వీడేందుకైతే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. వరుణ్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్. సార్ నమస్కారం సార్. ఎక్కడ ఇక్కడే సార్. మరి కనిపిస్తలే సార్ నమస్కారం సార్. నా పేరు వెల్జాల చంద్రశేఖర్, నమస్తే తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్. మొన్నటి వరకు మీరు ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదు అన్నారు. ఇప్పుడు మీరు చేసిన ప్రకటనతో ఈ రోజు నుంచి గేట్లు ఓపెన్ చేసినట్ట, అది ఎప్పుడు మూసేది సార్ మళ్ళీ? అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి. పొద్దున్నే 1 సెకండ్. ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్ మీటింగ్ సార్. నేను నో ప్లీజ్ త్వరగా. హలో, నేను చెప్పండి. భీమశంకర్ హిందీ మిలాప్ నుంచి అండి. సార్ త్వరగా. హలో, నేను భీమశంకర్ హిందీ మిలాప్ నుంచి అండి. సార్ బిల్లా లేదు, ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం. సార్, ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి మీరు గతంలో కూడా ప్రస్తావించారు. మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. సో దానికి సంబంధించి ఇప్పుడు దేనికి సంబంధించి? జవహర్ నగర్ డంపింగ్ యార్డ్, డంపింగ్ యార్డ్ ఆ జిఎస్టీ ఎన్జిటి నుంచి ఆర్డర్స్ అవన్నీ నేనే తీసుకొచ్చిన. సార్ నమస్కారం సార్.